అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరం నుంచి ముమ్మిడివరం వెళ్లే ప్రధాన రహదారికి ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి తాండాలో మోతిమాత జాతర ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు శిఖర స్థాపన ధ్వజారోహణంతో వేడుకలను ప్రారంభించారు. రైతులకు భూ యజమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తుంది. కాకినాడ జిల్లాలో రైతులకు నూతన పాస్ బుక్లను ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్ పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా తూర్పు తక్కెలపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గ్రామంలోని పోలేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రీసర్వే చేయించుకున్న రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ప్రజల క్షేమం కోరే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అన్నారు. కృష్ణా జిల్లా యలకూరులో ప్రగతి పదంలో పామరు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు పాస్ బుక్లు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఆస్తిపై పాస్ బుక్లపై జగన్ ఫోటోలు వేయటం దారుణమని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నేతపై హత్యాయత్నం స్థాయి దుండగులు కత్తులు, రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిని అడ్డుకున్న స్థానికులపై దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకమని అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. రహదారి నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీం పోలీసులు ఓ యువకుని అరెస్టు చేసి కంట్రీ మేడ్ పిస్టల్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. అంజద్ ఖాన్ అనే వ్యక్తి 10 నెలల క్రితం మధ్యప్రదేశ్ కు చెందిన అవినాష్, అమిత్ అనే వ్యక్తుల ద్వారా 80,000 రూపాయలకు 7 ఎంఎం పిస్టల్ ను కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరంలో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. మనుషులంతా ఒక్కటేనని, సర్వమానవాళి శాంతియుతంగా జీవించాలని ఖురాన్ చెబుతున్న సూత్రాన్ని అరాచకవాదులు గుర్తించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ జస్టిస్ షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని అధ్యక్షుడు ఆరిఫ్ కృతజ్ఞతలు తెలిపారు. మార్కాపురం జిల్లా జఫ్లాపురంలో ఇంట్లో తిట్టారని 12 ఏళ్ల బాలుడు అలికి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది. అతనితో పాటు గ్రామానికి చెందిన మరో 2 చిన్నారులను తనతో తీసుకెళ్లడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొదలికొండలోని సీతమ్మకుంట దగ్గర చిన్నారులను గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించనున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉల్లి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. దీనికి భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సీఎం చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు కురిపించారు. కరువు పనిపై కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు కిమ్మనకుండా ఉండడం దారుణమన్నారు. వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని షర్మిల కోరారు. నల్గొండలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ పర్యటించారు. చిన్న ఓగిరాల నుంచి పెద్ద ఓగిరాల వరకు జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న డొంక రోడ్డును ఆయన పరిశీలించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. దీంతో ఎస్ఐపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ని టిప్పర్ ఢీకొనగా బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జనగామ జిల్లా దేవరుప్పల వాగు నుంచి ఇసుక తరలించుకునేందుకు రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇసుకను తరలించకూడదని ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.